సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కనగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడప గడప ప్రచారం చేస్తున్న నర్సింగ్ మురళితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. గణేష్ అంతులేని రాజకీయ అనుభవాల పాఠము, న్యాయాన్ని బతికించగ కదిల ధర్మపీఠము. అన్న ఎక్కడుంటే అక్కడ అధికారం ఉంటది, నీ అడుగుతో అభివృద్ధి పరుగు తీస్తానంటది. ఓ అవినీతి అక్రమాల మచ్చలేని వాడురా, రౌడి రాజకీయాల భరతం పడుతుండురా, ఏదో పిడి దొంగలపై అగ్గై మండిండురా. తల వంచనోడు, ఎత్తిన పిడికిలి దించనోడు, తప్పును అస్సలు ఒప్పుకోడు, శత్రువైన ప్రేమ పంచటోడు, పద్మవ్యూహంలోన చెక్కిన నాటి అభిమన్యుడు అన్న కాదు. ఆహా యవ్వనికి తల వంచనోడు, ఎత్తిన పిడికిలి దించనోడు, తప్పును అస్సలు ఒప్పుకోడు, శత్రువైన ప్రేమ పంచటోడు, పద్మవ్యూహంలోన చెక్కిన నాటి అభిమన్యుడు అన్న కాదు. వెల్కమ్ టు S1 న్యూస్. నేను రాజశేఖర్ కనగల నుంచి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగర ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా సాగుతూ ఉంది. గెలుపు దిశగా ఎవరికి వారే డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఓటు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు వాళ్ళకు ఓటర్ల నుండి లభిస్తున్న మద్దతు ఎటువంటి వాడిని అడుగుతుంది. నమస్తే సార్, చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? నమస్తే అందరికి. ముందుగా S1 టీవీ ప్రేక్షకులకు మరియు కనగల్లు ఓటర్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ప్రతిరోజు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అలాగే ఇంతకుముందు ఇదే గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా మాజీ సర్పంచ్ గారు కావచ్చు, మా మాజీ జడ్పీటీసీ మా అన్నగారు కావచ్చు, అందరూ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే పరంపర కొనసాగించడానికి ప్రజలందరూ నా వైపుగా చూస్తున్నారు. నేనైతే ప్రతినిత్యం అందుబాటులో ఉండి జనానికి పనులు చేస్తాననేది వాళ్ళ ప్రగాఢ నమ్మకం. నా వైపే ప్రజలు నా వైపు ఉన్నారని నేను ఆశిస్తున్నాను. సో కనగల్ మండలం హెడ్ క్వార్టర్ ప్రధాన మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తుంది? ఇది హెడ్ క్వార్టర్ దాదాపుగా ఇక్కడ కనగల్లు ఎక్స్ రోడ్ మరియు కనగల్లు పాత విలేజ్ అని ఉంటుంది. పాత విలేజ్లో దాదాపుగా పనులు అయిపోయినాయి, అన్నీ చేసేసినాం. అది కూడా మా పార్టీ తరపు నుంచే మా మాజీ సర్పంచ్ గారు, మా జడ్పీటీసీ గారు చేయడం జరిగింది. కనగల్ ఎక్స్ రోడ్ మీదనే కొన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వచ్చినాక మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ కని విని ఎరగని విధంగా ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపల దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని వీళ్ళకు హామీ ఇస్తున్నాను. వీరికి పనులలో వచ్చేసరికి ఇక్కడ ఒక శ్మశాన వాటిక కానీ, ఒక స్కూల్ కానీ, ఒక అంగన్వాడీ కేంద్రం కానీ, అదేవిధంగా ఒక రేషన్ షాప్ కానీ వీళ్ళకి అన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది నా ప్రధాన ఎజెండా. సో ఊళ్ళో మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి? మీరు గెలవంగానే ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఇక్కడ మౌలిక వసతులు తీసుకుంటే దాదాపుగా మౌలిక వసతులు అంటే మనకు పారిశుద్ధ్యం లేదా వాటర్ సప్లై, ఇవి మౌలిక వసతుల కింద ఉంటాయి. దాదాపుగా మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు చేయడం జరిగింది. అలాగే మా అన్నగారు ఇక్కడ సర్పంచ్, గతంలో సర్పంచ్ చేయడం జరిగింది. మా అన్నగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎక్స్ రోడ్ మీద ఒక బోరు, ఊర్లో ఒక బోరు ఉంటుండే. తర్వాత మా అన్నగారు, మా మాజీ సర్పంచ్ గారు కలిసి ఇక్కడ దాదాపు ఒక 20 మోటార్లతోని అనునిత్యం మా ఊర్లో వాటర్ సమస్య అనేది ఎవరు బోరేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి నీరు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటుంది. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది కొద్దిగా, దాన్ని ఈసారి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొని ఇక్కడ మేజర్గా రోడ్డుకు అటువైపు ఇటువైపు పెద్ద డ్రైనేజ్ తీసుకొని దాన్ని తీసుకెళ్లి ఆ బాగులో కలపాలనేది నా ప్రధాన ఎజెండా. ఆ పని చేసి తీరుతాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటికి 2 నెలలు పూర్తి చేసుకుంది. ప్రజలకు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేరాయి?
గత గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పాలన కొనసాగించింది. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి దేవుడెరుగు కానీ నిధులు దుర్వినియోగం జరగడం జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ జనానికి కావాల్సిన ఏదైతే వసతులు ఉన్నాయో, మౌలిక వసతులు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, ఇలా రేషన్ కార్డులు ఏంటండి, రేషన్ కార్డులు లేక దాదాపుగా ఎగ్జాంపుల్ నా బిడ్డ ఇప్పుడు బీటెక్ చదువుతుంది, నా బిడ్డ బీటెక్ చదువుతుందంటే ఒక 17-18 ఏళ్ళ అమ్మాయి, అప్పటి నుంచి ఇప్పటిదాకా రేషన్ కార్డు లేవు. కాబట్టి నేనేమంటున్నంటే రేషన్ కార్డులు నిన్నీయాల చూసుకుంటే మా ఊర్లో ఒక 200-300 రేషన్ కార్డులు ఇచ్చినాం. అలాగే సన్న బియ్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, నీకు ఉచిత బస్సు కావచ్చు, అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని నేను ఆశిస్తున్నాను. సో చెప్పండి, నల్గొండ నియోజకవర్గానికి కన్నగల్ మండలం ఒక ప్రధానమైనటువంటి ఓటర్లుగా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. మీది రాజకీయ నేపథ్య కుటుంబం. ఇప్పటికే మీ అన్న గతంలో జెడ్పీటీసీగా పలు సర్పంచ్గా పోటీ చేశారు. నియోజకవర్గాల ప్రజల దృష్టి అంతా కూడా కన్నగల్ గ్రామ పంచాయతీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీ గెలుపు ఎట్లా ఉండబోతుంది? ప్రత్యర్థి నుంచి ఎటువంటి మీకు పోటీ ఇవ్వబోతుంది? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మేము కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మా ఊర్లో కూడా కొంత అవతలి వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు, ఎప్పుడు వారేనా అని. మాకు ఎప్పుడేమి ఇవ్వలేదు. ఒక్కటేసారి మా అన్నగారు ఇక్కడ సర్పంచ్ చేసిర్రు. తర్వాత వచ్చేసేసరికి మా అన్నగారు జెడ్పీటీసీ మండల స్థాయి పోస్ట్. అది ఒక్కసారి సర్పంచ్ చేసినందుకు ఊరి రుణం తీర్చుకుంది ఆయన. ఇక్కడ ఉన్న రైతులకు తెలుసు. రైతులు ఇంతకుముందు యూరియా బస్తాను ఎత్తుకొని 2 కిలోమీటర్ల దూరం నడిచేటోళ్ళు. మా అన్నగారు ఆయన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పొలాలకు రోడ్లు కానీ, పొలాలకు కాలువలు కానీ, ఊర్లో సీసీ రోడ్లు కానీ, ఊర్లో డ్రైనేజీలు కానీ, ఊర్లో వాటర్ కానీ, ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రజలకు తీర్చడం జరిగింది. అలాగే నేను కూడా నా వంతుగా ఆయన పని చేస్తున్న సమయంలో నేను కూడా ఆ పనుల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని మెరుగ్గా చేయాలనేది నా కోరిక. చెప్పండి, ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? నర్సింగ్ మురళికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఓటర్లకు మీరు ఇస్తే ఒక సూచన. ఒక్కటే మంచి క్వశ్చన్ అడిగింది సార్. నర్సింగ్ మురళికే ఓటు ఎందుకు వేయాలంటే ఒకటే నేను చెప్తున్నా, మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడి సైడు నేనున్నా, మా మాజీ సర్పంచ్ ఉండు, మా జెడ్పీటీసీ గారు ఉండ్రు, వీరందరూతో పాటు ఇంకా హైకమాండ్ ఉంది. మీ సమస్యని 10 నిమిషాల్లో మేము పరిష్కరించగలం. అటు నుంచి ఓట్ల టైంలో తప్ప మిగతా టైంలో ప్రజలకు అందుబాటులో ఉండరు వారు. కాబట్టి ప్రజలారా గమనించండి, ఈ ఎలక్షన్ల టైంలో ఉచిత మాటలు చెప్పేటోళ్ళు కాకుండా మా ఊరు నుంచి ఎంతో మంది నల్లగొండలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కూడా నేను నాకున్న పరిచయాలతోని, నాకున్న క్లాస్మేట్స్తోని ఎందరియో సమస్యలు తీర్చినా మా ఊరోళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ లోకల్లో కూడా పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ, ఎండి ఆఫీస్ కానీ, మా హాస్పిటల్కి కూడా నేను డెవలప్మెంట్ చేసిన, స్కూల్కి డెవలప్మెంట్ చేసిన, ఇవన్నీ మా ఊరు జనం చూసిర్రు. అందుకే నాకు ఓటు వేయాలనుకుంటున్నాను. సో చెప్పండి, ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళని కూడా. సో చెప్పండి, ఊళ్ళో ప్రచారం ఎట్లా నడుస్తుంది? నర్సింగ్ మురళి గెలిచే అవకాశాలు ఏ విధంగా? మేమందరం కలిసికట్టుగా ఆలోచన చేసి అభివృద్ధి జరగాలంటే యువకుడైన మురళి గారికి నిలబెడితే బాగుంటుందని ఆలోచన చేసి మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఆయనకు సీటు ఇవ్వడం జరిగింది. మాకు ఆయన మీద ఆశ ఉంది. అదిగాక మేము ఒక 5-6 మాజీ ప్రజాప్రతినిధుల అందరం కలిసి ఈ గ్రామ అభివృద్ధిపై పాటుపడడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా మురళీధర్ గారిని గెలిపించుకొని అభివృద్ధి చేస్తాం. గత 2 సంవత్సరాల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎక్స్ రోడ్డు మీద జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ రోడ్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని ఇంకా అభివృద్ధులు, డ్రైనేజీల సమస్య ఉంది. అదంతా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కృషి చేసే యువ నాయకుడు కావాలని ఆలోచన చేసి మేమందరం నిలబెట్టినాం. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సో చెప్పండి, ఇప్పుడు చిన్న నాయకులు మేము ప్రచారం చేస్తారు, గ్రామ ప్రజల మద్దతుకు ఎవరికి ఉండబోతుంది? మురళీధర్ గారు ఉంటుంది. సో ఏ విధంగా, ఎందుకు? ఇప్పుడు మాకు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వము, దాంతోపాటు జిల్లా మంత్రి గారు ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి, మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే క్రమంలో మహిళల స్పందన ఎట్లా ఉంది? వాళ్ళని ఓటడినప్పుడు ఏ విధంగా స్పందిస్తారు? మహిళల అందరి స్పందన అయితే చాలా బాగుంది. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాము, ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ముందుకెళ్తున్నాము. ఇంతకుముందుకు పోటీ చేయకపోయినా కూడా మేము మమ్మల్ని అయితే అడిగిన ప్రతి సమస్యలు కానీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మాకు చాలా మంచి స్పందన అయితే ఇస్తున్నారు అందరూ. డోర్ టు డోర్లో ప్రతి ఒక్కరు అందరూ మా వైపే ఉన్నారు, మాకే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు.
మేము ఎందుకంటే పనులు వాళ్ళు అడిగినవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు సపోర్ట్ మంచిగా ఇస్తున్నారు అనమాట. అందరి స్పందన అయితే చాలా మంచిగా ఉంది. చెప్పండి మేడం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం అని మీ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు చెప్తా ఉన్నారు. కనగాలు మండలంలో మీ గ్రామ పంచాయతీలో మహిళలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయబోతుంది? మహిళలకి అంటే అది ఇప్పుడు అన్ని బతుకమ్మ చీరలన్నీ ఒకటి తీసుకొచ్చినారు, రైస్ మిల్ ఒకటి, మహిళా సంఘాల వాళ్ళకి రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినారు మంత్రి గారు సీతక్క గారు. ఉచిత బస్సు ప్రయాణాలు ఒకటి, మళ్ళీ రేషన్ కార్డు ఒకటి. విద్యార్థులకి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి విద్యార్థులకైతే జాబులు అయితే రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అది మాత్రం చాలా ఒకటి మెయిన్ పాయింట్ అయితే విద్యార్థులకైతే 10 ఏళ్ల నుంచి జాబులు రాని విద్యార్థులకైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో జాబులు అయితే చాలా మందికి వచ్చినాయి. వాళ్ళైతే చాలా మంచి పాజిటివ్ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఇంకా ఆధార్ కార్డులు కూడా 10 ఏళ్ల నుంచి రానోళ్ళు ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఆధార్ కార్డులు వచ్చినాయని అయితే రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ వచ్చిన వాళ్ళ రేషన్ కార్డులు అయితే వచ్చినాయి. వాళ్ళు కూడా చాలా ఖుషిగా ఉన్నారు. మళ్ళీ సన్న బియ్యం కూడా ఒకటి, అది కూడా మంచిగా ఇచ్చిరని చెప్పి ఇండ్లు వచ్చినాయి. రుణమాఫీ అది ఏమంటారు కరెంటు బిల్లు కూడా రుణం అదొకటి వచ్చినది. అన్నీ అయితే మంచిగా జరుగుతున్నది, కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్నది. ఓటర్లు ఏమని చెప్తారు మీకు పోయినప్పుడు? మేడం తమరికే ఓటేస్తామని అంటారా, లేకపోతే ఏమైనా సమస్యలు మీ దృష్టికి మాకు ఈ పని కాలేదని ఏమైనా ప్రశ్నిస్తారు? చేస్తున్నారని చెప్తున్నారు, మంచిగానే ఉందని చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అయితే మంచిగానే చెప్తున్నారు, చేస్తున్నారని చెప్తారు. ఒకళ్ళిద్దరు అయితే కొంచెం మాకు ఇట్లా ఇల్లు రావాలి, ఇల్లు పెట్టాలి అని అయితే అడుగుతున్నారు. చేస్తాం ఇంకా అంటే అందరికీ కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. రాని వాళ్ళు అడుగుతారు, వాళ్ళు కూడా చేస్తాం. ఇంకా ముందు చేసి పెడతాం వాళ్ళకి కూడా అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అంతా ఉన్నాయి. కనగల మేజర్ గ్రామ పంచాయతీలో అత్యధిక నిధులు తెచ్చి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా అభ్యర్థి నర్సింగ్ మురళి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నారాతో రాజశేఖర్, S1 న్యూస్, కనగల నుండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకు చిన్నలకు, పైసలు డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పని చేసే వాళ్ళు లేరు. అందుకోసమే నర్సింగ్ మురళయ్య గారికి పని చేస్తాడని మేము నమ్మకంగా ఓటు వేయగలుగుతాం. ఇక్కడ కనగల హెడ్కోటలో స్థానికంగా బిజినెస్ చేసే మేడం ఉంది, అని అడిగి తెలుసుకున్నాము. సో చెప్పండి అమ్మా, మీ ఊర్లో ఎవరు గెలిచే అవకాశం? మురళీధర గెలుస్తాడు. మురళీ గెలుస్తాడు. మాకు ఏ ఆపద అయినా అందుబాటులో ఉంటాడు. మాకు మాది సర్పంచ్ కూడా మాకు అందుబాటులో ఉన్న అన్ని మంచి చెడుకు ఏ ఆపద వచ్చినా, ఎవరింటి కారణమైన ఏ ఆపద వచ్చినా, ఎవరు చచ్చిపోయినా అన్నిటికీ మాది సర్పంచ్ చేసి ఈయన కూడా చేస్తాడని మాకు నమ్మకంతో గెలిపిస్తాం.